నేను ఈరోజు మీకు చూపే వీడియో చాలా ముఖ్యమైన వీడియో. ఏంటిదంటే ఫ్రైడే ప్రోగ్రామ్. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ప్రతి శుక్రవారం మేము ఫ్రైడే అనే ప్రోగ్రామ్ ఉంటుంది. దానిలో భాగంగా మా గ్రామ పంచాయతీకి వచ్చినాం. ఇక్కడ మా సెక్రటరీ సార్, మేడము, స్పెషల్ ఆఫీసర్ సారు, అంగన్వాడీ, ఆశా, సిఏలం, గ్రామ పంచాయతీ వర్కర్స్ అందరం కలిసి ఈ ఫ్రైడే ప్రోగ్రామ్ కోసమని విలేజ్లో ఇంటింటికి తిరుగుతూ అయ్యో ఇట్లా వాళ్ళ ఇళ్ళల్లో ఏమవుతుందంటే ఈ వర్షానికి డస్ట్బిన్స్ కానివ్వండి, ఇట్లా మూతలు లేకుండా వాటర్ గ్లాసులు, డిస్పో గ్లాసులు, ఏదన్నా ఈ పనికి తీసుకెళ్ళేటటువంటి గమాలలు, ఏదైనా పాత క్యాన్లు ఏది ఉన్నా కూడా బయట పడేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వర్షానికి వర్షం కొట్టి వాటిలలో నీళ్లు చేరడం వల్ల ఈ దోమలు అనేటివి గుడ్లు పెట్టి లార్వాలు చేసి ఈ తోక పురుగులాగా తయారై తర్వాత అవే దోమలుగా తయారై మన ఇంట్లో ఉన్న మనకు వచ్చి కుట్టడం వల్ల ఏమవుతుందంటే డెంగ్యూ, మలేరియా ఇట్లాంటి రకరకాల చికెన్ గున్యా అలాంటి బాగా సీరియస్ జ్వరాలు అనేటివి మనకు అటాక్ చేస్తాయి. దానివల్ల మనం క్షీణించిపోయి హాస్పిటల్కి వెళ్ళి ఈ బ్లడ్ సెల్స్ తగ్గడం ఇలాంటి వ్యాధులన్నీ వస్తాయి. కాబట్టి అలాంటి విషయాలపైన వాళ్ళకి అవగాహన కల్పించడం కోసమని మా టీం అందరం కలిసి ఇంటింటికి తిరుగుకుంటా అందరికీ ఇట్లా ఈ క్యాన్లు ఇవన్నీ బోర్లేసి పెట్టుకోవాలమ్మా, ఎవరు ఇట్లా నీళ్ళు పడేటట్టు పెట్టద్దని పెడితే ఇట్లా చూడండి మీరు కూడా పురుగులు అనేటివి ఇట్లా తయారయ్యి ఇవి మళ్ళా దోమలుగా తయారవుతాయి. అందుకోసమని మేము ప్రతి ఇంటికి గడప గడపకు తిరుగుకుంటూ వాళ్ళందరికీ అవగాహన కల్పించినాం. ఈ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము. పాపం మీ అమ్మ ఏం చేసిందంటే డస్ట్బిన్ మీద మూత పెట్టింది. ఆ మూతలో కూడా అది పెంట డబ్బు మీద మూత, ఆ మూతలో కూడా వర్షానికి వాటర్ పడి దానిలో కూడా తోక పురుగులు తయారైనాయి. ఇల్లంతా చాలా నీట్గా ఉంది. ఆ డస్ట్బిన్లో కూడా ఆ వాటర్ పడితే చెత్త ఖరాబ్ అవుతుంది, నీళ్ళు ఇట్లా అవుతాయి అని ఇదివరకు చెప్పినాం. కాబట్టి మళ్ళీ ఆమె ఏం చేసింది, మూత పెట్టింది. మూత పెడితే దానిలో కూడా ఆ మూతలో కూడా కొన్ని నీళ్ళు ఉండే. ఆ కొన్ని నీళ్ళల్లో కూడా దోమలు అనేటివి చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. చిన్న చిన్న తోక పురుగులు అనేటివి ఆ చిన్న కాసన్ని నీళ్ళల్లో ఇవి చూడండి, అవి తోక పురుగులు తయారైనాయి. దీనివల్ల ఇవి మన ఇంట్లోనే తయారై మనల్నే గుట్టి మనకి రకరకాల జబ్బులు తీసుకొస్తాయి. అందరం పేదవాళ్ళు ఉంటారు ఎక్కువ శాతం పల్లెటూర్లలో. అందుకోసం మన ఇంటింటికి తిరిగి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఈ వర్షంలో ప్రతి ఇంటికి తిరుగుకుంటా ఎవరెవరి ఇళ్ళల్లో ఎట్లున్నదని అన్నీ చెక్ చేసుకుంటా వాళ్ళకి అవగాహన కల్పించుకుంటా చెత్తలు పట్టుకొని తిరుగుతాను. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.